నాగోల్ మూసీ పరివాహక ప్రాంతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ఒక్క ఇల్లు కూల్చకుండా మూసీ చుట్టుపక్కల బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సుందరీకరణను పరిశీలించనున్నారు. ఇళ్లు కూల్చకుండా, భూములు లాక్కోకుండా తక్కువ ఖర్చుతో మూసీని ఎలా సుందరీకరించవచ్చో ప్రభుత్వానికి తెలియజేసేందుకే కేటీఆర్ ఈ పర్యటన చేపట్టారు. మూసీ అభివృద్ధి పేరిట రేవంత్ సర్కార్ పేదల ఇండ్లు కూల్చడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుబడుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మూసీ అభివృద్ధి పేరిట సర్కార్ పేదల ఇండ్లు కూల్చివేస్తున్న నేపథ్యంలో కాసేపట్లో మూసీ పరివాహక ప్రాంతాలకు కేటీఆర్ పరిశీలించనున్నట్టు తెలుస్తోంది కదా, అప్డేట్స్ ఏంటి కిరణ్? సునీత, ఏదైతే ఇటు మూసీ సుందరీకరణ పనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇక్కడ చూడు పేద మధ్యతరగతి కుటుంబాలపైనే పడుతుంది. అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లను ఖాళీ చేయించి వాళ్ళు స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత ప్రభుత్వంలో ఏ భూమిని కానీ ఒక ఇల్లు కానీ స్వాధీనం చేసుకోకుండా మూసీ సుందరీకరణ చేపట్టింది. అయితే నాగోల్లో శిల్పారామం కూడా అదే రీతిలో కూడా కొనసాగించినటువంటి అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఉన్నటువంటి కేవలం 4-5 కోట్ల రూపాయలతోటి మూసీ సుందరీకరణ నాగోల్లోని మినీ శిల్పారామాన్ని ఏర్పాటు చేశారు. అదే రీతిలో కూడా ఏర్పాటు చేయొచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కుట్రలు చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడుతున్నారు. అయితే ఉన్నటువంటి నాగోల్లో మినీ శిల్పారామంతో పాటు మూసీ వచ్చేటువంటి వరద మురుగునీరు ఏదైతే ఉందో దాన్ని శుద్ధి చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా దాదాపు 32 ఎస్టీపీలను ప్రారంభించారు. అయితే ఆ ఎస్టీపీలు కూడా ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తా ఉన్నాయి. మూసీ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ మురుగునీటిని పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన తర్వాత దాదాపు 95 నుంచి 100% శుద్ధి అవుతుంది. ఆ నీళ్లను కూడా పూర్తిగా మళ్ళీ రీయూజ్ చేసుకునేటువంటి అవకాశం కల్పించే దిశగా వాటిని ఏర్పాటు చేశారు. వాటి సందర్శనకు మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఏంటి, ఏ ఒక్క ఇల్లు కూడా స్వాధీనం చేసుకోకుండా ఎంత మేర అభివృద్ధి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కావాలనే పేదల ఇళ్ల పైన పడుతుందంటే కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజెప్పే విధంగా ఇటు నాగోల్లో ఉన్నటువంటి మినీ శిల్పారామం ఎస్టీపీల సందర్శనతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ సందర్శన అనంతరం మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. అయితే కేవలం 4-5 కోట్లతోనే మినీ శిల్పారామం ని అభివృద్ధి చేశారు. డిపిఆర్ కూడా సిద్ధం చేశారు. ఏదైతే నాగోల్ నుంచి మొదలుకొని గండిపేట వరకు కూడా మూసీ వెంట 100 మీటర్ల పొడవున 2 వైపులా అటు రావటానికి పోవటానికి 2 దారులను కూడా ఇటు రోడ్లను కూడా వేసి పూర్తి స్థాయిలో షార్ట్ కట్ రూట్ కు ఒక ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టే విధంగా వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం భావించింది. అయితే కొంత పరిస్థితులు మారటంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల నుంచి దీన్ని కనీసం పట్టించుకోవట్లేదు. మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వీటి సందర్శనకైతే రాబోతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత అభివృద్ధి పనులపైన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజెప్పేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.